నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. వంకాయ రుచినే కాకుండా బోల్డని పోషకాలు ఇస్తుంది అనేసి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే కార్డియోవాస్కులర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి, ఫైబర్ ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా మెగ్నీషియము, తర్వాత B6 విటమిన్, మెగ్నీషియం మినరల్ ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట కార్డియోవాస్కులర్ కండిషన్స్కి. అలాగే స్కిన్కి కూడా ఇది మంచిది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చెప్తుంది అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యేటట్టు చేస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే ఫైబర్ ఉండటం వల్ల వీటిలో ఉన్నటువంటి హీలింగ్ కాంపౌండ్స్ అన్నీ కూడా స్కిన్ చక్కగా ఉండటానికి హెల్ప్ఫుల్ అవుతుందని. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొందరికి ఇది పడినప్పుడు స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చెక్ చేసుకోవాలి డెఫినెట్గా. నో డౌట్ మనకి వంకాయ అంటే చాలా టేస్టీగా, రుచికరంగా, మంచి పోషకాలు ఇచ్చేదే. అట్ ద సేమ్ టైం కొందరికి ఏంటంటే ఈ సోలనేసి ఫ్యామిలీకి చెందిందనమాట వంకాయ అనేది. సో ఆ ఫ్యామిలీకి చెందినటువంటి ఆహార పదార్థాలు చాలామందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది చూసుకుని మనం వంకాయని ఎలా తీసుకోవాలనేది చూసుకోవాలన్నమాట. సో సింపుల్గా అయిపోయేటువంటి ఒక చిన్న రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. మనం మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్గా చేసేసేది ఇది. జనరల్గా మనం ఇళ్లలో డైలీ కొంచెం రోటి పచ్చడిలాగా చేసుకోవటం అనేది కొంతమంది చేసుకుంటూ ఉంటారు, అందరూ చేసుకోకపోవచ్చు. ఏదో ఒక కాయగూరతో రోటి పచ్చడి చేసుకోవటం అనేది అలవాటు అనమాట. సో ఈరోజు మనము వంకాయతో చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే వంకాయల్ని కట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉప్పు యాడ్ చేసి తర్వాత వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయల్ని మామూలుగా ఇలా కట్ చేయకుండా పొయ్యి మీద కాల్చి దాంతో కూడా పచ్చడిలాగా చేస్తూ ఉంటారు. అది చాలా ఎగ్జాటిక్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అంటే పొయ్యి పైన మంట మీద కాల్చుతారు కాబట్టి, మాడుతుంది కాబట్టి, పైన కాలిన తర్వాత పైనంతా తొక్క తీసేసి అప్పుడు దాన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. అయితే మనం చేసేది చాలా సింపుల్గా రోటి పచ్చడి లాంటిది ఇంట్లో చేసేసుకునేది అనమాట. సో ఫస్ట్ అయితే మనము వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ కొంచెం అంతా ఆయిల్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. జస్ట్ మనము ఇందులో వేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నటువంటి వంకాయల్ని మనము ఫస్ట్ మగ్గించేద్దాము. తర్వాత పచ్చిమిర్చి, పచ్చడి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే యాడ్ చేద్దాము. తర్వాత చింతపండుని కొంచెం అంతా ఇలా చిన్న చిన్న ముక్కల కింద వేసేసి కొద్దిగా జీలకర్ర, కొంచెం అంత ఉప్పు యాడ్ చేద్దాం. మగ్గటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఒక 2 minutes మగ్గించితే సరిపోతుంది.
టూ మచ్ కుక్ అవనవసరం లేదు. జస్ట్ ఆ హీట్ తగిలి లోపలంతా కొంచెం ఇలాగా కుక్ అయిన ఫీలింగ్ మనకి కుక్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ హీట్ తగిలితే చాలు. మనం వాటర్ వేసి ఏమీ కుక్ చేయనవసరం లేదు. తర్వాత దీన్ని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి వేయలేదన్నమాట. అది డైరెక్ట్గా మనము ఇందులో మిక్స్ చేసేసుకోవటమే అనమాట. పచ్చడి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవటం, వెల్లుల్లి మాత్రం పచ్చడితో పాటు గ్రైండ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది కొంచెం ఆరబెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. యూజువల్గా మనము ఇంట్లో చేసుకున్నటువంటి రోటి పచ్చళ్ళు ఏంటంటే చాలా వెజిటబుల్స్తో చేయటం అనేది మనకి అలవాటు అనమాట. దొండకాయతో పచ్చడి చేస్తాం, అలాగే బీరకాయతో పచ్చడి చేస్తాం, ఈవెన్ ఆకుకూరలతో, ఉదాహరణకి పొన్నగంట కూరతో పచ్చడి చేయొచ్చు, అలాగే మెంతుకూరతో పచ్చడి చేయొచ్చు, తోటకూరతో పచ్చడి చేయొచ్చు. ఎనివి గోంగూరతో అనేది మామూలుగా మనకు అందరికీ తెలిసిందే. రకరకాలుగా మనం గోంగూర ఎల్లో పచ్చడి, ఫ్రెష్ పచ్చడి అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పచ్చళ్ళన్నీ ఏంటంటే మనకి ఆహారానికి మనము ముందు కానీ లాస్ట్లో కానీ కొంచెం అంత ఒక 2 ముద్దలు ఈ ఫ్రెష్గా తయారు చేసినటువంటి పచ్చడితో పాటు మనం తీసుకుంటే కనుక అది మనకి అరుగుదల అనేది పెంచుతుంది అనమాట. ఎందుకంటే అది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది పచ్చడి అనేది. కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది, చింతపండు ఎక్కువగా ఉంటుంది, కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అది పూర్తిగా కుక్ అవ్వదు, సెమీ కుక్ అయినట్టు ఉంటుంది అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ సలాడ్ లాగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్ కూడా యాక్టివ్గా ఉంటుంది, అందులో ఉన్న కంపౌండ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అందుకని ఒక 2-3 ముద్దలు మనం ఆహారంలో ఏదైనా ఫ్రెష్గా తయారు చేసిన వెజిటబుల్ కానీ ఆకుకూరలతో తయారు చేసినటువంటి పచ్చళ్ళు కానీ మనం తీసుకుంటే కనుక అది చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి మన ఆహారానికి ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్లస్ టేస్ట్ ఒకటే వస్తుంది, ప్లస్ వెరైటీ అనేది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో 2-3 కూరలు కాకుండా ఒక కర్రీ, ఒక రోటి పచ్చడి చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కొంచెం చల్లగా అయిపోయింది కదా, మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ కొంచెం అంత ఉప్పు వేసాము, ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇది ఏం వాటర్ యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. సో రోటి పచ్చళ్ళు ఎప్పుడు చక్కగా మనము రోట్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అఫ్కోర్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఈ వంకాయ పచ్చడి చట్నీని గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వాటిలో మిక్స్ చేసేయటం అన్నమాట. జస్ట్ మిక్స్ చేసేయటం అంతే. సో అందుకని ఏంటి, ఇది మనము పోపు అది వేసుకోకుండా జస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇందులో మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రెష్ సలాడ్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ ఒక 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, సో ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకోవటం అన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఆ ముద్ద కలుపుకొని తింటున్నప్పుడు ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయి, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఒక సలాడ్ లాగా ఇది పనిచేస్తుంది అన్నమాట. సో సర్వ్ చేసేస్తున్నాను.
ఉల్లిపాయ ముక్కతోనే గార్నిష్ చేద్దాము. వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వంకాయ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వంకాయ గుండెకు కూడా చాలా మంచిది. బీపీని తగ్గించేందుకు అవసరమైన బయోఫ్లేవనాయిడ్స్ ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. వయసు సంబంధిత కంటి మచ్చలు, అంధత్వము, దృష్టి నష్టాన్ని నిరోధించడంలో వంకాయ సహాయపడుతుంది. వంకాయలో ఉండే ఫీనాలిక్ మూలం బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది మరియు ఎముకల సాంద్రతను పెంచుతుంది. వంకాయలోని కాల్షియం, పొటాషియం ఎముకలను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి పనిచేస్తాయి. చూసారు కదండి, వంకాయ పచ్చడి సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. రుచి గురించి అయితే మనం చెప్పనవసరం లేదు. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ ఆ కూరకి కానీ, ఆ పచ్చడికి కానీ, ఎనీ అదర్ డిష్ మనం వంకాయతో చేసిన దానికి వచ్చేస్తుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.